నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్తో యుద్ధం పైన అమెరికా సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఒక విధంగా ఇది చూసుకుంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న వారికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వివరాల్లోకి వెళితే సైనిక చర్యల నుంచి ఆంక్షల వైపు దృష్టి మళ్లిస్తూ ఉన్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గారు ఎవరైతే ఉన్నారో మంత్రులకు తెలిపారన్నమాట. ప్రస్తుతానికి ఇరాన్ పైన కొత్త దాడులు చేసే అవకాశం లేదని చెప్పేసి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పలువురు విదేశాంగ మంత్రులకు చెప్పినట్లు ఈ విషయంతో పరిచయం ఉన్న వర్గాలను ఉటంకిస్తూ ఆక్సియస్ తన యొక్క నివేదికనైతే ప్రచురించింది. అలాగే అమెరికా దృష్టి కొత్త సైనిక చర్య నుంచి ఇతర చర్యల వైపు మల్లుతూ ఉంది. ఈ వారం ప్రారంభంలో ప్రకటించిన ఆంక్షల కార్యక్రమం కూడా అందులో భాగమని చెప్పేసి రూబియో సూచించినట్లు నివేదిక పేర్కొంది. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ ప్రత్యేక సైనిక చర్య, ఆ తర్వాత పొరుగు దేశాలు మరియు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపైన ఇరాన్ దాడుల నేపథ్యంలో కొనసాగుతూ ఉన్న ఉద్రిక్తతల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలు సంస్థలను లక్ష్యం చేసుకుని ఇప్పటికే ఉన్న ఆంక్షలను విస్తరిస్తూ ఉన్నట్లు అమెరికా ప్రకటించింది. ఇది ఇరాన్ పైన ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచింది. ఇరాన్కు రాకపోకలు సాగించే నౌకలను ప్రభావితం చేస్తూ హార్ముజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవులను అమెరికా నావికా దిగ్బంధనాన్ని కూడా అమలు చేస్తూ ఉంది. విదేశాంగ మంత్రులతో రూబియో చేసినట్లుగా నివేదించబడిన వ్యాఖ్యలను బట్టి ప్రస్తుతానికి అమెరికా వైఖరి ఇరాన్ పైన మరో విడత దాడులకు సిద్ధపడడం కంటే ఆంక్షలు మరియు ఇతర చర్యలపైనే కేంద్రీకృతమై ఉందని చెప్పి తెలుస్తూ ఉందన్నమాట. దీంతో ఇరాన్ పైన అమెరికా దాడి చేయదు. అమెరికా దాడి చేయకుంటే ఇరాన్ కూడా కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడి చేయదన్నమాట. ప్రస్తుతానికి ఇరాన్లో అయితే ద్రవ్యోల్బణం 300% చేరుకుంది. కువైట్ కావచ్చు, ఇతర గల్ఫ్ దేశాలలో అది 1% కంటే తక్కువ ఉంటే ఒక్క ఇరాన్లోనే 300% అయితే చేరుకుందనమాట. అంటే ఇరాన్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియచ్చు అనమాట. ఇప్పుడు ఆర్థిక ఆంక్షలు విధిస్తే కానీ వాళ్ళైతే చమురు అమ్ముకోవడానికి లేదనమాట. వాళ్ళ యొక్క ఓడరేవులను అమెరికా పూర్తిగా దిగ్బంధించింది. ఒక్క చమురు బ్యారెలు కూడా, ఒక చుక్క చమురు కూడా యువతలకి రాకుండా అయితే ఆపేసిందనమాట. దీంతో ఇరాన్ ఆర్థికంగా కుదేలవుతుందనమాట. దీంతో ధరలు భారీగా పెరిగిపోతాయి, ప్రజల మీద భారం పడుతుందనమాట. మరి ఇరాన్ ఏ విధంగా ముందుకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.